రైట్, దొంగ చేతికి తాళమిస్తే ఏమవుతుంది? ఇల్లు గుల్లవుతుంది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అలాగే ఉంది. కాంగ్రెస్ను నమ్మి ఓట్లేసినందుకు రాష్ట్రం ఆగమైపోయింది. మార్చంటే ఏంటో అనుకుంటే మార్పంటే తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కారు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తవ్యస్తంగా మారింది. అసలు పరిపాలన అన్నది ఉందా అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణను చూస్తే తాజాగా సచివాలయంలో మరోసారి పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కనీసం శవాన్ని తరలించేందుకు అంబులెన్స్కు దిక్కులేని పరిస్థితి. తోపుడు బండిపై శవాన్ని తరలించడం రేవంత్ రెడ్డి దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు అరణ్య రోదనగా మారాయి. పొరుగు రాష్ట్రం ఏపీకి కోటాకు మించి యూరియాను కేంద్రం తరలిస్తుంటే రేవంత్ సర్కారు నిస్సిగ్గుగా చోద్యం చూస్తుంది. మరోవైపు బల్దియాలో పాలన పడకేసింది. ఒకవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే మరోవైపు నగరంలో ఎక్కువ చూసిన చెత్త చెదారం పేరుకుపోయింది. రేవంత్ సర్కారు చెత్త పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? నగర ప్రజలని మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో ఏనాడు ధర్నాలు దీక్షలకు దిగిన ఉద్యోగులు రేవంత్ పాలనపై తిరుగుబడుతున్నారు. సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాకు దిగారు. సెకండ్ ఫ్లోర్ సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ ముందు భారీ సంఖ్యలో కాంట్రాక్టులు బైఠాయించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని సెకండ్ ఫ్లోర్కు చేరుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఛాంబర్ ముందు ధర్నాకు దిగిన కాంట్రాక్టర్లు ఈసారి మరింత ముందుకెళ్లి ఏకంగా అక్కడే బైఠాయించారు. తెలంగాణలో కనీసం సవాలను తరలించేందుకు అంబులెన్స్లో దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ వందల సంఖ్యలో పరమపద వాహనాలు ఏర్పాటు చేశారు. కానీ రేవంత్ సర్కారు వచ్చినటువంటి తర్వాత తోపుడు బండ్లపై సవాలను తరలించే పరిస్థితులు దాపురించాయి. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంబులెన్స్ లేకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది? రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగునీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. సీజనల్ వ్యాధులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. ముందస్తు చర్యలు చేపట్టాలని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదని నిప్పులు చెరిగారు. ప్రజలు ఈ పరిస్థితి చూస్తుంటే పాలకులు మాత్రం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలులో బిజీగా ఉన్నారని ఫైర్ అయ్యారు ఆయన. తెలంగాణ సమస్యలో సుడిగుండంలో ఉంటే రేవంత్ సర్కార్ మాత్రం బీహార్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి బీహార్ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని వానలో వరదలో ముంచెత్తుతుంటే రాష్ట్ర హెలికాప్టర్లను బీహార్లో కాంగ్రెస్ ప్రచారానికి వాడుకుంటుంది. తెలంగాణ ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ నేతలు సోకులు పడుతున్నారు. అసలు హెలికాప్టర్లు ప్రజల అత్యవసర సేవల కోసం కాకుండా రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తారని పలువురు మండిపడుతున్నారు. ఇది చాలదన్నట్లు మింగమెత్తుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు వ్యవహరిస్తోంది రేవంత్ సర్కారు. ఒకవైపు తెలంగాణలో పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు బీహార్ రాష్ట్రంలో వార్తాపత్రికల్లో ప్రకటనల కోసం రేవంత్ సర్కారు కోట్లు ఖర్చు పెడుతుంది. ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది?
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నినాదం. వీటిని నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజలకు ఇప్పుడు మార్పు అంటే ఏంటో అర్థమైంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.